హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు పల్లీ చట్నీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ రెసిపీ ఇడ్లీలోకి, దోశలోకి చాలా బాగుంటుందండి. ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఏంటో, తయారు చేసే విధానం ఏంటో చూసేద్దాం. కావాల్సిన పదార్థాలు: 1 కప్పు పల్లీలు, 5 నుంచి 6 పచ్చిమిరపకాయలు, 6 వెల్లుల్లి రేఖలు, జీలకర్ర 1 స్పూను, చింతపండు కొద్దిగా, ఉప్పు రుచికి సరిపడా, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు, 2 రెమ్మల కరివేపాకు, ఆయిల్ 3 టేబుల్ స్పూన్లు. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోండి. ఇప్పుడు అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పల్లీలను వేసుకొని సిమ్లో పెట్టుకొని లోపల వరకు వేగేంత వరకు ఫ్రై చేసుకోండి. పల్లీల్ని సిమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలండి, లేకపోతే పైన రంగు మారిపోతుంది, లోపల పచ్చిగా ఉంటుంది. పల్లీలు సగం వేగిన తర్వాత పచ్చిమిరపకాయలను కూడా వేసుకోండి. పచ్చిమిరపకాయలు అనేది మీ టేస్ట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. అందులోనే జీలకర్ర, అలాగే వెల్లుల్లి రేఖలు వేసుకొని, చింతపండు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. పల్లీలు ఫ్రై అవ్వడానికి మనకి కనీసం 10 నుంచి 15 నిమిషాలు పడుతుందండి. స్లోగా ఫ్రై చేసుకోండి. పల్లీలు బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారబెట్టుకోండి. ఇప్పుడు చల్లారిన పల్లీలు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ కూడా ఒక మిక్సీ జార్లో వేసుకొని అందులోనే సాల్ట్ వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఫైన్గా పేస్ట్ లాగా గ్రైండ్ చేసి ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ, కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. పోపు బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా రెడీ చేసుకున్న చట్నీలో వేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా, ఈజీగా అయిపోయే పల్లీ చట్నీ రెడీ అయిపోతుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.